కావాలరా మీకు చెప్పండి. ఏ మామ? బట్టల మామనా? ఎందుకు? బట్టలు కుట్టడానికి బట్టల మామ కావాలనా? మీకు ఎవరు కావాలి చెప్పు. మామ కావాలి. బట్టల మామనా? బట్టల మామ. అరే మీరు బట్టల మామ ఫ్రెండువా? మరి ఎట్లా మీ మామ లేడుగా, మరి ఎట్లా ఏం చేస్తారు ఇప్పుడు? ఫోన్ చేస్తా పిలుస్తారా? మరి ఎట్లరా ఇప్పుడు మామ లేకపోతే ఉండలేరా? అరే కరా, నీకేం కావాలరా? నీకు ఎవరు కావాలి? మామ కావాలా? ఏం మామ? పెద్ద మామనా చిన్న మామనా? పెద్ద మామనా? ఎందుకు ఆడుకోవడానికా? ఎందుకు? చూసారా ఫ్రెండ్స్, పిల్లలు సెల్ ఫోన్స్ అనకుండా మంచిగా మామ అంటే మా పెద్ద అబ్బాయి అండి. వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను కదా అప్పుడప్పుడు. మా పెద్ద అబ్బాయి కోసం ఇంతమంది చిన్న ఫ్రెండ్స్ వచ్చారు చూడండి. పిల్లలను మనము సెల్ ఫోన్స్ ఇవ్వకుండా ఇట్లా ఆటలు ఆడిపించేటట్టుగా చేయండి ఫ్రెండ్స్, ప్రతి పేరెంట్స్ కూడా కదా. మీరందరూ సెల్ ఫోన్లో ఆడుకుంటారా, మామతో ఆడుకుంటారా? మామతో ఆడుకుంటారా? సెల్ ఫోన్లతో ఆడరు కదా, ఆడరు కదా. ఇప్పటి నుంచి సెల్ ఫోన్ వాన పడ్డాగా సెల్ ఫోన్తో ఆడరు, మామతోనే ఆడతారు కదా. మీకు మామనే కావాలనా? అబ్బా వీడు సై ఒప్పుతున్నాడు. ఓకే. ఫోన్లతో ఆడొద్దు కదా, మామలతో ఆడుకోవచ్చు. చెప్పండి అందరికి, యూట్యూబ్లో అందరికి చెప్పండి ఫోన్లతో ఆడకండి అని గట్టిగా చెప్పండి. ఎవరు కావాలి? ఎవరు కావాలి మీకు? గట్టిగా చెప్పురి. మరి మామతో ఆడుకుంటారా మీరు? ఏం మాట ఆడుకుంటారు? ఏదో సెల్ ఫోన్లతో ఆడరు కదా. వీరి వీరి గుమ్మడి పండా? అబ్బో బాగున్నారు. చెప్పురా చిన్నోడా, సెల్ ఫోన్తో ఆడకండి, మనమే మామలతో ఆడుకుందామని చెప్పండి. గట్టిగా చెప్పు. వెరీ గుడ్. చూసారా ఫ్రెండ్స్, పిల్లలు కూడా సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని అవగాహన పెంచేసుకుంటున్నారు. మనము వీళ్ళని ఎంకరేజ్ చేయాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మా చిన్నారులు సెల్ ఫోన్లకు చాలా దూరంగా ఉంటున్నారు, చూసేయండి. ఎలాగున్నారో కామెంట్ చేయండి. మా పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేయడానికి ట్రై చేయండి. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ అయిపోయాక, ఫ్రెష్ అయ్యాక, టీ స్నాక్స్ ఏదో ఇచ్చాక మీరు ఖచ్చితంగా సెల్ ఫోన్స్ మాత్రం ఇవ్వకండి. ఇట్లా మామ అంటే మా పెద్ద అబ్బాయి అండి, ఏదో ఒక విధంగా పిల్లలు మాత్రం ఆటలు ఆడుకునేటట్టు అవకాశం ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.